3x plus 6y is equivalent to 1, 2, 3, 4. 3x plus 6y is equivalent to 1, 2, 3, 4. xy అనేటి సహజ సంఖ్యలు. xy ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? xy ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? మనకు క్వశ్చన్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. దాని నుంచి మనము ఇది సాల్వ్ చేద్దాం. 3x plus 6y is equivalent to 1, 2, 3, 4. క్వశ్చన్ చూడంగానే 3x అంటే ఇది 3తో భాగింపబడుతుంది. 6y ఇది 3తో భాగింపబడుతుంది. ఇది 3తో భాగింపబడుతుంది. ఇది 3తో భాగింపబడుతుంది. రెండు నంబర్లు 3తో భాగింపబడేయి. కూడితే ఆన్సర్ 3తో భాగింపబడాలి. ఆన్సర్ 3తో భాగింపబడాలి. ఒక నంబర్ 3తో భాగింపబడుతుంది అని అంటే ఆ నంబర్లో ఉన్న సంఖ్యలో ఉన్న అంకెలను మొత్తము కూడితే 3తో భాగింపబడాలి. 4 plus 3 7, 7 plus 2 9, 9 plus 1 10. 10 3తో భాగింపబడట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ x, y. x, y ఏ వాల్యూ తీసుకోలేదు. x, y ఏ వాల్యూ తీసుకోలేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. చిన్న చిన్న పాయింట్సే, అవి తెలిస్తే మనం చాలా క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 3x అనేది 3తో భాగింపబడుతుంది. 6y అనేది 3తో భాగింపబడుతుంది. rని 3 into 2గా రాసుకోవచ్చు కదా సార్. ఇది 3తో భాగింపబడుతుంది. ఇది 3తో భాగింపబడుతుంది. కూడితే ఆన్సర్ 3తో భాగింపబడాలి. 1, 2, 3, 4 భాగింపబడట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్, 2x plus 6y is equivalent to 137. ఇలాంటి క్వశ్చన్లు కష్టంగా మీకు అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ క్వశ్చన్లు సార్. xy అనేటి సహజ సంఖ్యలు. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పండి. 2 into సంథింగ్, ఇది 2తో భాగింపబడుతుంది. 6 అనేది 2 into 3, ఇది 2తో భాగింపబడుతుంది. అంటే ఇది సరి సంఖ్య, సరి సంఖ్య. రెండు సరి సంఖ్యలను కూడితే నాకు రైట్ హ్యాండ్ సైడ్ సరి సంఖ్య రావాలి. 137 ఇది బేసి సంఖ్య. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ x, y. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ x, y. ఇది ఎందుకు చెప్తున్నాను సార్? ఇక్కడ నేను ఆ కాన్సెప్ట్ యూస్ చేశాను కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. దీన్ని ఇంకొంచెం కష్టంగా చెయ్యాలి అని అంటే రైట్, మీకు చూడండి సార్, నేను ఒక మనిషికి 500 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గరనేమో 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయల నోట్లు ఉన్నాయి, 50 రూపాయల నోట్లు ఉన్నాయి. 50 రూపాయల నోట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 20 నోట్స్ ఇవ్వాలి, 20 నోట్లు ఇవ్వాలి. ఎన్ని రకాలుగా నేను రైట్ ఇవ్వచ్చు? మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇటువంటి అంటే ఇదే కాన్సెప్ట్ మిమ్మల్ని భయపడడానికి క్రియేట్ చేసిన క్వశ్చన్. నేను ఒక సపోజ్గా నా ఫ్రెండ్ యుగేందర్కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. నా జేబులోనేమో 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయల నోట్లు ఉన్నాయి, 50 రూపాయల నోట్లు ఉన్నాయి. మొత్తము 20 నోట్లలో 500 ఇవ్వాలి. తక్కువ మీరు తొందరపడి సార్ 5 రూపాయలు 100 ఇస్తా సార్ అని అంటే 100 అంటే 100 నోట్లు యూజ్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్గా ఎన్ని నోట్లు యూజ్ చేయాలి? 20 నోట్స్ యూజ్ చేయాలి. అంటే ఇది మీకు మామూలుగా లోకల్ ఎగ్జామ్లో అడిగేది. ఇదే కాన్సెప్ట్ సార్ క్యాట్ ఎగ్జామినేషన్లో ఇలా అడిగారు. క్వశ్చన్ చూస్తే చాలామంది భయపడ్డారు, కానీ భయపడడానికి ఏమీ లేదు. ఇది క్యాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి తీసుకున్న సిమిలర్ కాన్సెప్ట్. ఎంత ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తున్నాను. 5 రూపాయల నోట్లు ఎక్స్ ఉన్నాయి అనుకుంటా, 20 రూపాయల నోట్లు వై ఉన్నాయని అనుకుంటా, 50 రూపాయల నోట్లు జెడ్ ఉన్నాయని అనుకుంటా. మొత్తము ఎన్ని నోట్లు ఉన్నాయి సార్? ఎన్ని నోట్లలో ఇవ్వాలి? 20 నోట్లు యూజ్ చేయాలి. అది ఎక్స్ అయినా కావచ్చు, వై అయినా కావచ్చు, జెడ్ అయినా కావచ్చు. 5 రూపాయల ఈ ఎక్స్ నోట్లు యూజ్ చేస్తే విలువ ఎంత? 5x. వై నోట్స్ 20 రూపాయల యూజ్ చేస్తే 20y ప్లస్ 50z ఈజ్ ఈక్వలెంట్ టు 500. ఇదేమో విలువ, ఇదేమో మొత్తం ఎన్ని నోట్లు. మొత్తం 5తో డివైడ్ అవుతుంది కాబట్టి x ప్లస్ 4y ప్లస్ 10z ఈజ్ ఈక్వలెంట్ టు 500. తీసేస్తే 4y మైనస్ y 3y, 10z మైనస్ z 9z
ఈజ్ ఈక్వలెంట్ టు ఇది 100 అవుతుంది 80. చూడండి సార్, సేమ్ అదే మోడల్ వచ్చింది. అంటే ఒక క్యాట్ ఎగ్జామినేషన్కి మిగతా ఎగ్జామినేషన్కి ఫండమెంటల్స్ ఏమే ఉంటుంది, అడిగే విధానంలోనే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఫండమెంటల్స్ అర్థమవుతే చాలు సార్. రైట్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 20, 5x ప్లస్ 20y ప్లస్ 50z 500. మొత్తం 5 తోటి బాగా హారిస్తున్నాను. ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 10z ఈజ్ ఈక్వలెంట్ టు 100 సార్. తీసేస్తున్నాను, ఎక్స్ మైనస్ ఎక్స్ పోయింది, 4y మైనస్ వై 3y, 10z మైనస్ z 9z, 3y ప్లస్ 9z ఈజ్ ఈక్వలెంట్ టు 80. 3y అని అంటే అది 3తో భాగాహారింపబడుతుంది. 9z అంటే అది 3తో భాగాహారింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది 3 తోటి ఇది 3 తోటి యాడ్ చేస్తే 80, 80 3 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి నేను 20 నోట్లు యూజ్ చేసి 500 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలతోటి ఇవ్వలేను. ఎగ్జాక్ట్గా 500 రూపాయలు, 20 రూపాయలు యూజ్ చేసి 25 నోట్లు ఇస్తా సార్ అని చెప్పినంటే, నేనన్నది యూజ్ చేయాల్సిన నోట్లు 20 నోట్లు మాత్రమే సార్. నేను 10 నోట్లు 50 రూపాయలు తీసుకొని 500. క్వశ్చన్ 10 నోట్లు కాదు, ఎగ్జాక్ట్గా మీరు తీసుకోవాల్సింది ఎన్ని నోట్లు సార్? 20 నోట్లు. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుతుంది.